హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు ఎగ్ రైస్ చేసుకుందాం అండి. రైస్కి కావాల్సిన పదార్థాలండి: ఒక పెద్ద ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, 1 ఎగ్గు, కొంచెం పసుపు పొడి అండి. స్టవ్ వెలిగించేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కోసేయాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా పసుపు, సాల్ట్ వేస్తాం. కొద్దిగా సాల్ట్. సాల్ట్ వేసామండి. బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఎగ్ వేద్దాం. ఇది బాగా ఫ్రై అయ్యిందండి. ఇందులో కొంచెం గరం మసాలా వేద్దాం. కొద్దిగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసిన తర్వాత ఇది బాగా ఇలా రైస్ వేసిన తర్వాత బాగా ఇది కిందికి పైకి బాగా కలుపుకోవాలి. మనం కొంచెం కొత్తిమీర వేసేద్దాము. ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేద్దామండి. పైన స్మెల్ బాగుంటుంది. 1 నిమిషం సిమ్లో పెట్టేద్దామండి అన్నం. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.